పరిస్థితిని బట్టి మనము ఆలోచన చేద్దాం. ఓకే అనైనా మన బైబిల్ పట్టుకొని దేవుని స్తుతిద్దాం. ప్రభువా నాతో మాట్లాడి నా జీవితం ద్వారా మహిమ పొందమని దేవుని స్తుతిద్దాం. ప్రియులారా, దేవుని గణపరిచే ఆత్మ దేవుని ఆత్మ. పలువిధ సంగీత వాయిద్యములతో అలయకుండగా నీ బలము గల వలలో సిలువనే చూతును ఎల్లా వేళలో ఎల్లప్పుడూ జీవితును ప్రభు సన్నిధిలో. పలువిధ సంగీత వాయిద్యంబులతో అలయకుండగని బలము గల వలలో పలువిధ సంగీత వాయిద్యంబులతో అలయకుండగని బలము గల వలలో సిలువనే చూతును ఎల్లా వేళలలో సిలువనే చూతును ఎల్లా వేళలలో ఎల్లప్పుడు జీవింతును ప్రభువు సన్నిధిలో ఎల్లప్పుడు జీవింతును ప్రభువు సన్నిధిలో. కలువారి సిలువా నాకే విలువా కలువారి సిలువా. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, మీ నామానికి వందనాలు. ఎంత గొప్ప దేవుడు తండ్రి, మీ సన్నిధిలో ఉండే భాగ్యం మాకు ఇచ్చారు. పలువిధ సంగీత వాయిద్యములతో అలయకుండగా నీ బలము గల వలలో సిలువనే చూతును ఎల్లా వేళలో ఎల్లప్పుడూ జీవింతును ప్రభువు సన్నిధిలో. మీరు ఇచ్చిన ఈ అద్భుతమైనటువంటి లయను బట్టి, పాటను బట్టి మీకు స్తోత్రాలు. నీ ప్రియబిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. వాక్యము ద్వారా మా జీవితం ద్వారా మాయ పొందండి. స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనములు, సంతోషము. రండి పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము 1-2 వచనాలు. ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 61 1-2 వచనాలు చదువుకుందాం. దేవా దేవా నా మొర ఆలకింపుము, దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణం తల్లడిల్లగా, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. అమ్మో నన్ను ఎక్కించుము. ప్రైజ్ లార్డ్. ఇది మీరు చేయాల్సిన ప్రార్థన. నేను ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించుము. చెప్పరా ఒకసారి నాతో పాటి, నేను ఎక్కలేనంత కొండ పైకి నన్ను ఎక్కించుము. అది మన జీవిత ఆఖరి శ్వాస వరకు. ఎక్కేది అందరు ఎక్కగలరు, ఎక్కలేనిది ఎక్కిందే రికార్డు. ఏంటి రికార్డు దేనంటారండి? ఎవరు చేతగాని చేసిన పనే చేస్తేనే వారికి వారిని గిన్నిస్ బుక్లో కూడా పేరు రాస్తారు, నమోదు చేస్తారు. చాలా ఆయన సాహసం చేశాడండి, చాలా ధైర్యశాలండి ఆయన. అతని పుస్తకం, అతని బుక్లో, ఆ గిన్నిస్ బుక్లో అతని పేరు ఉందండి. అలాగా మీరు గిన్నిస్ బుక్లో మీ పేరు లిఖింపబడాలని ఆశపడుతున్నాను. ప్రైజ్ లార్డ్. నవ్వుతారు అండి, మంచిది, సాహసం చేయండి. రాజైన దావీదుకు జ్ఞాపకం వచ్చేయన్ని ఎవరో గిన్నిస్ బుక్ ఎక్కించారు. ప్రపంచంలో ఆయన పేరు మ్రోగిపోతూ ఉంటుంది. ఎక్కలేని కొండ ఎవరు ఎక్కారని దావీదు తెలిసింది. దావీదుకి తెలిసే ప్రభు అట్లాంటి కొండ నేను ఎక్కాలా అనుకున్నాడు. ఓ ప్రభు, ఆ కొండ అయితే ఎవరైనా ఎక్కగలరేమో, కానీ అసలు నేను ఎక్కలేని కొండ, ప్రపంచంలో ఎవరు ఎక్కలేని కొండ ఒక కొండ ఉంది, అది పరలోకపు కొండ. ఆ కొండ ఎక్కడానికి నిచ్చెన సరిపోదు, ఏ ల్యాడర్స్ వేసుకోలేం, తాడుతో కూడా పోలేం మనం. ఆ కొండను ఎక్కటానికి
దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అది క్రీస్తుకు పూర్వము నోహు గారి కాలంలో జరిగిన కథ, చరిత్ర. అదేంటంటే జనులు భూలోకం అంతా కూడా చెడిపోయిందంట, వారి ప్రవర్తన అంతా చెడిపోయిందట. వారి ప్రవర్తన చెడిపోయి బాగున్నోళ్ళు బాగునీళ్ళతో సాహసం చేశారట. అంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయారట. దేవుని కుమారులు పరిశుద్ధులు, నరుల కుమార్తెలు నెఫీలీలు. వారు రాక్షస సంబంధం అన్నమాట. నెఫీలీలు అనగా కఠినస్తులు, లోకస్తులు, లోకాన్ని ప్రేమించే వారితో వారి పిల్లలు అందంగా ఉన్నారంట, ఆడబిడ్డలు. ఈ దేవుని పిల్లలని వారు దేవదూతల్లాగా ఉన్నవారు వారిని చూసి నరులతో పోయారంట. నరులతో అనగా పాపములున్న వారితో పాపం చేశారు పరిశుద్ధులు. భూలోకం అంతా చెడిపోయిందంట. భూలోకం అంతా చెడిపోతే అప్పుడు దేవుడు అంటాడు, అసలు నేను ఎందుకు అబ్బా ఈ నరులను చేశానని బాధపడ్డాడు. సరే, బాగా పార చూశాడు, చాలా దూరంగా చూశాడు. ఇప్పుడు కూడా చూస్తున్నాడు. ఎరా బాబు, నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు కదా, పరిశుద్ధత లేని వారి దగ్గరికి నువ్వెందుకు వెళ్ళావు? అసలు నీకు టెంప్టేషన్, శోధన వస్తే దేవుని మీద నువ్వు ఆధారపడాలి. కానీ ఈ శోధనలు తీసే ప్రభు అని దేవుని మీద ఆధారపడాలి. కానీ పాపములో నిద్రపోతున్న వారు, పాపములో పొల్లాడుతున్న వారి దగ్గరికి నువ్వెందుకు పోయావు? దేవుడు అన్నాడు, నేను ఈ నరులను చేసినందుకు నేను బాధపడుతున్నాను. ఇంత పెద్ద గాయమా నాకు? కొంతమంది దేవుని పిల్లలు ఉంటే వారే పనికిరాని పనులు చేస్తే అసలు ఈ మనుషులు ఎందుకు అని తల్లిదండ్రి అన్నాడా? అరే, నా సాక్ష్యం ఎటువంటిదిరా? ఈ ఊరిలో, ఈ పట్టణంలో, ఈ గ్రామంలో మా సాక్ష్యము, తల్లిదండ్రుల సాక్ష్యం బలబాగుంది, శబాస్ అనుకుంటారు. పిల్లలు కనుక చెడిపోతుంటే ఆ అమ్మ నాన్నలు ఏడుస్తూ ఉంటారు. వీళ్ళు పుట్టకపోయినా చెప్పాలి, వీరు పుట్టకపోయినా బాగుండు అని మీరు అనుకున్నట్టుగానే దేవుడు అన్నాడు. అప్పుడు ఒక వ్యక్తి చాలా రోషము, పౌరుషం కలిగి సేవ చేశాడు. ఆ వ్యక్తి ఎలాంటి వాడనగా, రండి, ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయన. 9వ వచనం. నోవాహు వంశవళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచాడు. ఆమేన్. ఇప్పుడు ఇటువంటి వారు కావాలి. ఒక విపత్తు రాబోతుంది, ఒక ప్రళయం రాబోతుంది. దేవుడు ఇప్పుడు ప్రళయం రానించడు, అగ్నితో కాల్చివేయబోతున్నాడు. ఆ ప్రళయం ఇక మీట ప్రపంచాన్ని ముంచివేసే ప్రళయం రాదు. దేవుడు అగ్నితో ఈ ప్రపంచాన్ని కాల్చివేసి, శాపను తీసివేసినట్టు భూమిని మడిచేసి, సూర్యచంద్రులు అన్నీ కూడా వారి పని అయిపోయింది, చాలని చెప్పే రోజులు రాబోతున్నాయి. ఇప్పుడు మనకు ఎటువంటి వారు కావాలి అని అంటే, దేవుడు దృష్టిలో నోవహు నీతిపరుడు, కృప పొందినవాడు, నిందారహితుడు, దేవునితో నడిచేవాడు కావాలి. మీరు ప్రార్థన చేసుకోండి ఈ దినం నుండి. ఆ దినము ఒక భయంకరమైనటువంటి చరిత్ర జరిగింది. చరిత్ర ఎలా మీరు ఎవరెస్ట్ శిఖరం కంటే గొప్పది ఎక్కబోతున్నారంటే నేను ఆఖరి లోపల చెప్పేస్తాను ఇవన్నీ. ఈ వ్యక్తి నిందారహితుడుగా ఉన్నాడు, చాలా అద్భుతమైన మనిషి. అప్పుడు దేవుడు అంటున్నాడు 8వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా అంటున్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూసితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి అని వారికి ఆహ్వాన పత్రిక, ఇన్విటేషన్ కార్డు ఇచ్చాడు యేసయ్య. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక నేను ముందే చెప్తా, యేసు ప్రభు వారు చెప్పకుండా ఏమి చెయ్యడు. సర్ప్రైజ్ అయిపోయింది. చాలామంది అబ్బా సర్ప్రైజ్ అయింది, యాక్సిడెంట్ అయింది, తెలియకుండా జరిగింది, ఇది మీరనే భాష. యేసు ప్రభు వారు ఎప్పుడు అట్లా అన్యాయస్తుడని దేవుడు కానే. అది ఏం చేసినా మంచిదైనా చెడ్డదైనా చెప్పేసేస్తాడు. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? నమ్మిన వాళ్ళు 2 చేతులు పైకి ఎత్తండి, నమ్మని వాళ్ళు పుర్ర చేసి ఎత్తారా? ఎస్ అని చెప్తున్నాడు ఆయన.
ఏమంటున్నాడు తెలుసా? ఆయన చెప్పే చేస్తాడు. ఆయన కూడా అన్నాడు, నా దృష్టిలో నీవు ఈ తరములోనే, ఈ భూమి మీదనే, నేనంటాను మీరు భూమి మీదనే మంచి వాళ్ళు ఉండకపోయినా చర్చిలో ఉన్న మంచిగానే ఉండండి. ఏండి మీ పక్క వాళ్ళే చెప్పాలా, ఆ సిస్టర్ ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తుంది, ఆ బ్రదర్ చాలా మంచివాడు, ఆయన మాట, ఆయన చూపు, ఆయన తలంపులు, ఆయన పదేదో ఆయన చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు, వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు అంట, విన్నాను, అయినా కానీ వారి ఇంటికి కూడా పోయేద్దాం అనేటువంటి సాక్ష్యం మీ గురించి చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభు వారు ఈ భూమి మీద ఈ తరం అంటే 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాలలో అసలు నాకు నమ్మకమైన వాడు ఎవరంటే నోవాహు. నోవాహు అంటే అర్థం ఏంటి? నెమ్మది. ఏంటండి? నెమ్మది. నెమ్మదిని ఇంగ్లీష్లో ఏమంటారా? పీస్ఫుల్. అంతేనమ్మా? ఇంగ్లీష్ వాళ్ళు చెప్పండి. ఎస్, పీస్ఫుల్ అంటే పీస్ కాదు, మళ్ళీ ఏందో ట్యాంకాయ పీస్ అన్నారా అట్లనుకోద్దండి. సమాధానము, నెమ్మది. ఈ నోవాహు గారు ఏం చేశాడంటే 120 సంవత్సరాలు సువార్త చేశాడు. ఎవరి కొరకు ప్రాణం చేశాడంటే రక్షణ లేని వారి కొరకు, దేవుని ఎరగని వారి కొరకు. దేవదూతలు అనగా నరులు, దేవుని కుమారులు నరులతో పోయారు. వారు చక్కని వారిని చూసి వారితో పోయారు, పిల్లలు కన్నారు, నెఫీల దగ్గరికి వెళ్ళారు, రాక్షసుల దగ్గరికి వెళ్ళారు, సంసారాలను కూల్చేవారి దగ్గరికి వెళ్ళారు, కుటుంబాన్ని నాశనం చేసేవారి దగ్గరికి వెళ్ళారు, శరీరాన్ని తినేసేవారి దగ్గరికి వెళ్ళారు, రోగాన్ని ఇచ్చేవారి దగ్గరికి వెళ్ళారు. ఎవరు? దేవుని పిల్లలు. అప్పుడు దేవుడు అన్నాడు, అయ్యో వీరిని చేయుటకు వీరిని సృష్టించినందుకు నేను బాధపడ్డాను అన్నాడు. అప్పుడు ఈ తరములో నీవు నిందారహితుడివి, హానోకులాగా నువ్వు దేవునితో నడిచిన వాడివి, నువ్వు భూమి మీద కృప పొందిన వాడివి, నా పని చేస్తావంటే చేస్తానన్నాడు. 120 సంవత్సరాలు బాగా సేవ చేశాడు. ఒక్క ఆత్మన రక్షణ పొందిందా? వింటున్నారా? 120 సంవత్సరాలు సేవ చేస్తే దేవునితో నడిచిన వాడు, నిందారహితుడు, ఈ తరములలో నువ్వే నమ్మకమైన వాడివి, యెహోవా దృష్టికి బాగున్నవాడు, ఇంత పరిశుద్ధమైనటువంటి వ్యక్తి దేవుని సువార్త చేస్తే నమ్మలేదు. అప్పుడన్నాడు, ఈ ప్రపంచాన్ని నేను తుడిచి వేస్తానన్నాడు. ఎవరండి? తుడిచి వేస్తే ఎందుకు తుడుస్తారండి? ఇంటిని ఎందుకు తుడుస్తారు చెప్పండి? ఒక ఇంటిని ఎందుకు తుడుస్తారు? ఒక బట్టని ఎందుకు ఉతుకుతారండి? మైల ఉంటే ఉతుకుతారు, ఇంట్లో గందకం ఉంటే తుడుస్తారు. వ్యక్తిగత జీవితంలో మైల ఉంటే, డస్ట్ ఉంటే, కసువు ఉంటే జాగ్రత్త. యేసుప్రభు వారు నిన్ను ఈ వాక్యంతో తోడవాలని ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే నువ్వు తుడిపించుకోవటానికి సిద్ధంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను బాగున్నానులే అనుకుంటే దేవుడు బాధపడతాడు. అప్పుడు ఆయన అంటాడు, 40 దినములు ప్రచండ వర్షము నేను కుమ్మరింపబోతున్నాను, ఈ ప్రజలందరికీ జలప్రళయం రాబోతుంది. నీవు, నీ భార్య, నీ 3 కుమారులు, నీ 3 కోడళ్ళు, 8 మంది కొరకు నువ్వు ఓడ సిద్ధం చేసుకొని అన్నింటి వాటి కొలతలు ఇచ్చాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి జలచరములు, ఆకాశ పక్షులు, ప్రాకు పురుగులు, పోతు పెంటి మీరందరూ ఓడలికి పోండి. పోక మునుపు సంవత్సరము 10 రోజులు మీరు పైన ఉంటారు. ఎక్కడ ఉంటారు? నీళ్ళ మీద ఉంటారు. మీకు కావలసినటువంటి తిండి తీర్థమంతగా లోపల పెట్టుకోండి. దేవుడు అన్నీ చెప్పాడు. ఓకే, ఆయన చెప్పినట్టుగానే ఓడకు తాళం వేశాడు, వాళ్ళని లోపల పెట్టాడు, వారు ఇన్వైట్ చేశారు, మీరందరూ అన్నాడు. అప్పుడు ఈయనకు ఇన్వైట్ చేసినట్లుగా సింహానికి సింహ భార్యకు, పులికి పులి భార్యకు, కుక్కకు, అన్నిటికి, పోతు పెంటికి, అన్ని సింహాలన్నీ 2 పోతు పెంటి వస్తుంటే నోవాహు గారు ఆడ డోర్ దగ్గర ఉన్నాడు. మీరు డోర్ దగ్గర ఉన్నారు. ఉన్నటువంటి సింహం వచ్చిందనుకోండి, ఏం చేస్తారు మీరు? ఇట్లా దూరుకొని అటు దూరుకొని కిటికీలు పోయమ్మ. కానీ నోవాహు దేవుని యందు భయభక్తులు గలవాడు గనక సింహాలు వస్తాయి, ఏనుగులు వస్తాయి, పులులు వస్తాయి. నేను దిన పేపర్లో మీరు చూసి ఉంటారు, మీరు పేపర్లు బాగా చదువుతుంటారు, సమయం ఎక్కువ ఉంది మీకు. ఆ
తిరుపతి పుత్తూరు ప్రాంతంలో ఎవరో ఒక పిల్లోడు జూకి వెళ్ళాడట. జూకి వెళ్ళి మౌనంగా జూకి వెళ్ళి చూసుకొని రావాలా. ఆ సింహాలు తిరుగుతుంటే అది లాక్ చేసింటే ఎక్కి దిగి అవకలికి సింహం దగ్గర దిగాడు. సింహం ఊరుకుంటుందే. అసలు నువ్వు క్రమం లేకుండా వచ్చావు. అసలు చట్టం లేదు నా దగ్గరికి రావటానికి నీకు ఇప్పుడు. అవునా? లాక్ చేశారు వాళ్ళు, మా కాపలదారులు. నువ్వు ఫెన్సింగ్ ఎక్కి వచ్చావు కనుక ఏం చేశాడు తెలుసా? కుతిక మీద కొరికి ఆయన శవంగా చేసింది. దానియాలు కూడా సింహం బోయిలోకి పోయిండు. పర్మిషన్ తీసుకొని పోయినాడు. చపలు తీసుకుందామా దేవుని పిల్లలరా? ఇప్పుడు నావు దగ్గర ఉన్నాము. నావు దగ్గర ఏం జరిగిందనగా తిండి తీర్థం పెట్టుకున్నాడు, అన్నీ వచ్చేసాయి. లాక్ చేసుకున్నాడు. యేసయ్య ఏం చేశాడు? లాక్ జోబులు పెట్టుకున్నాడు. ఎవరు జోబులు పెట్టుకున్నాడు? ఎవరు జోబులు పెట్టాడు? ఎవరు జోబులు పెట్టారు? మీ తాళం ఎవరి ఇంట్లో ఉంది? ఎవరు జోబులు ఉంది? అందరికి ఇస్తారా మీరు? ఇయ్యరు. ఎందుకు ఇయ్యరు అనగా కథ వేరు. నవ్వు కూడా స్నేహితులు బంధుమిత్రాలు ఉన్నారు. పడవలేస్తున్నప్పుడు ఓ మామా, నో మామా, నో తాత, ఏందో లేచిపోతుంటే పాము నోవుకు ఏమన్నా మనసు వస్తుందని చెప్పి తాళమిస్తాడని చెప్పి తాళం ఇయ్యలేదు ఆయన. మొత్తానికి అరారాతు కొండ మీద ఈ పడవ ఒక మనిషి నడిచినట్టుగా నీళ్ళ మీద పడవ నడిచిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత 150 దినముల తర్వాత అనగా 5 నెలల తర్వాత పడవ ఎక్కడుందనగా ఓడ అరారాతు కొండ మీద ఉందంట. అరారాతు కొండ 12 మాసములు మంచుతో ఉండేది. ఇప్పుడు నీళ్లతో నీలమయమై ఉంది. అక్కడ చూడండి 8వ అధ్యాయం 4వ వచనం. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 8 వర్స్ 4. 7వ నెల 3వ వచనం చదవమ్మా. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమంగా తీసిపోవచుండెను. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండ మీద నిలిచెను. ఇది ఎక్కలేని కొండ నిలిచింది. పడవ అక్కడ నిలిచింది. ఈ అన్ని క్యాల్కులేషన్ వేస్తే 1 సంవత్సరం 10 రోజులు భూమి మీద ఏం నీళ్లతో నింపబడింది. సంవత్సరం 10 నెలలు 10 రోజులు ఆయన ఎక్కడున్నాడు? పడవలో ఉన్నాడు. నువ్వు దేవునికి ఇష్టడుగా, దేవునికి ప్రియమైన వాడిగా, నిందారహితుడిగా దేవునితో నడుస్తున్నప్పుడు దేవుడు రాబోతున్నటువంటి ఉగ్రతను తప్పించుకోవాలంటే నోహు గారి కుటుంబము తప్పించుకున్నట్లుగా నువ్వు ఉంటే నువ్వు ఎక్కలేని కొండ యేసయ్య ఎక్కిస్తాడు. హల్లెలూయా. 40 దినములు. ఈ దినాల్లో అందరూ 40 దినములు ప్రార్థనకి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రాలు. మంచిది. దేవుని మందిరానికి వెళ్ళుట, దేవుని గురించి పాట పాడుట, దేవుని గురించి వాక్యం వినుట మంచిది. ఈ 40 అనేటువంటి మాట ఆరంభ దినము నుంచి ఆరంభమైంది. దేవుడు ఈ 40 దినాల్లో నువ్వు ఏ ప్రార్థన చేసినా, ఉపవాస ప్రార్థన చేసినా, బూడిద పూసుకొని చేసినా, గోనె పట్ట ధరించుకొని చేసినా అది ఒక చరిత్ర. అయితే నీ యొక్క గోనె పట్ట కాదు, బూడిది కాదు, నీ మనసు దేవునికి చాలా ఇష్టం, నీ హృదయం చాలా ఇష్టం. నిందారహితుడిగా జీవించి, దేవుని ఇష్టానుసారంగా జీవించి, తరములోని 100 సంవత్సరాల మధ్య వ్యవధిలో నిందారహితుడిగా జీవించినటువంటి నా కుటుంబంలాగా నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని రానున్న ఉగ్రతను తప్పిస్తాడు. చప్పలు కూడా దేవుని చూద్దామా? దానికి సిద్ధపడాలి మనం అందరం కూడా. అప్పుడు దేవుడు వారిని ఏ విధంగా ఓడలోనికి ఆహ్వానించాడో ఇప్పుడు ఓడలో నుంచి కూడా వారిని ఏం చేసాడు తెలుసా? భూమి మీద కూడా ఆహ్వానించాడు. ఇచ్చినవాడు, లెటర్ ఇచ్చిన దేవుడు, నిన్ను ఆహ్వానించిన దేవుడు నీకు ఎక్కడ బాగుంటుందో అక్కడ ఇడిచిపెట్టే దేవుడుగా ఉన్నాడు. ఎక్కడ సస్య సమృద్ధి ఉందో అక్కడ ఇడిచిపెట్టే దేవుడు. అప్పుడు నోహు బలిపీఠం కట్టాడు దేవునికి. దేవా, నన్ను, నా కుటుంబాన్ని నువ్వు కాపాడావు స్వామి, నన్ను, నా కుటుంబాన్ని నువ్వు కాపాడావు గనుక నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. అక్కడ 8వ అధ్యాయం 20వ వచనంలో అప్పుడు నోహు యెహోవాకు బలిపీఠం కట్టి, చాలు బలిపీఠం కట్టాడు. దేవుడు చేసిన మేలకు మరవకుండా కృతజ్ఞురాలుగా జీవించాలి. ఇంత స్థితిలోనికి నువ్వు వచ్చావు. ఒట్టి మాటలు కట్టిపెట్టువై గట్టి మేలు తల పెట్టబోయి దేవుడు చేసిన మేలు మరిచిపోతే నిన్ను, నన్ను మనుషులు ఎవరంటారు?
కుక్కలైనా పశువులైనా ఒక చిన్న పని మనుషులు ఏదైనా చేస్తే మరలా నీ దగ్గరికి వచ్చేస్తుంది కదా. ఒక బిస్కెట్ వేస్తే ఇంతగా నిన్ను హెచ్చించి, నిన్ను గౌరవించి, నిన్ను ప్రేమించి, నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకుని వస్తే సంవత్సరం 10 రోజులు ఎయిర్ కండిషన్లో ఉన్నటువంటి ఈ కుటుంబం ఏం చేసిందనగా దేవునికి బలిపీఠం కట్టిందండి. ప్రభువారు మీ ఇంట్లో నేను దినమున మనం కాటేజ్ మీటింగ్లో ఒక అద్భుతమైన మాట రివీల్ చేశాడు ఈశ్వరుడు ప్రభువారు. అదేంటనగా మన ఇండ్లు దేవదూతలకు కాన్ఫరెన్స్ హాల్గా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మన ఇండ్లు దేవదూతలకు ఒక డిస్కషన్ చేసే, దేవుని పిల్లలు ఆరాధించే స్థలముగా, దేవుని పిల్లలు దేవుని ఆరాధించే బిడ్డలుగా. ఆరంభ దినాల్లో చాలామంది ఇండ్లు కట్టుకుంటారు, ఇది ప్రేయర్ హాల్ అండి అని అంటారు. హల్లెలూయా. ఇది ప్రేయర్ హాల్ అండి అంటారు. కానీ ప్రేయర్ హాల్గా ఉండకపోతే ఊరికే మనం సోఫా సెట్లు వేసుకొని కూర్చుంటే ఆ సోఫా సెట్లు కూర్చొని అవి అరిగిపోవాల్సిందే. కానీ నీకున్నటువంటి ఆ మంచి గృహాలలో, మీకున్నటువంటి ఆ చిన్న గృహములో, మీకున్నటువంటి ఆ బాడుగ గృహములో నెలకు ఒక్కసారైనా, సంవత్సరానికి ఒక్కసారైనా నువ్వు సంఘంతో కలిసి దేవుని స్తుతిస్తే, నోహును తన కుటుంబాన్ని రక్షించిన దేవుడు నీ కుటుంబాన్ని కూడా విపత్తు నుండి, వినాశనము నుండి దేవుడు తప్పించుటకు ఈ దినం కూడా సిద్ధంగా ఉన్నాడు. ఆమెన్. 40 దినములు ప్రచండ వర్షము, ఆకాశ తూములు విప్పాడు. సురు స్టార్ట్ అన్నాడు దేవుడు అనగానే తూములు మొత్తం విప్పాడండి. అప్పుడు లేచిపోతుంటే పడవ లేచిపోతుంది. ప్రజలందరూ కూడా దేవుని తిరస్కరించిన వారు, ధిక్కరించిన వారు, యేసు దేవుడు కాదన్నవారు, వాడు యేసా ఆ శిలువలో తన్ను తాను రక్షించుకొనని వాడు, 3 మేకుల మీద యాలాడిన వాడు, చాతగాని వాడి దేవుడు అన్నవారు పీనుగలైపోయారు. యేసు నిజమైన దేవుడు, శక్తిమంతుడు, పరిశుద్ధుడు, ఆయనే దేవుడని నోవహు కుటుంబం అన్నట్లుగా ఆ నోవహు కుటుంబం రక్షింపబడింది. యేసుని ఎగతాళి చేసిన వారందరూ కూడా పీనుగలైపోయారు. అది నువ్వు కాకుండా ఉండటానికి ఈ ఉదయకాలములో దేవుడు ఎత్తైన కొండ, నేను ఎక్కలేని కొండ, అప్ప నన్ను ఎక్కించయ్యా, ఎత్తైన కొండ నన్ను ఎక్కించవలసినప్పుడు ఆ దినము నోవహుకు ఓడ కావచ్చు, నిన్ను డైరెక్ట్గా పరలోక రాజ్యములోనే దేవదూతలతో తీసుకెళ్లే దినాలు రాబోతున్నాయి. ఆమెన్. రోగము లేని దేశము, కష్టము లేని దేశము, వ్యాధులు లేని దేశము, ఎగతాళి లేని దేశము, పరిశుద్ధులు ఉండే దేశము, శాశ్వతంగా ఉండే దేశంలోనికి మనం వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఎక్కలేని కొండ, ఆ కొండ ప్రార్థన కొండలో అనే దానికి మనం దాంట్లోనికి వెళ్ళాలి. 40 దినములు 40 దినములు 40 దినములు. రండి, రెండవ మాట రండి, మీరు నేరుగా నిర్గమకాండము 34వ అధ్యాయం దగ్గరికి రండి. ద బుక్ ఆఫ్ ఎగ్జోడస్ చాప్టర్ 34 వర్స్ 1 చదువుకుందాం. ఎస్. మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 పలకలను చెక్కుము, నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద వాక్యములు నేను ఈ పలకల మీద రాసేదను. చూడండి, ఎందుకు మోషే పలకలను మొదట పగలగొట్టాడనగా, మొదట ఆయన 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు, నీళ్లు కూడా తాగలేదు. దేవుడు పిలిచాడు, సీనాయి కొండ మీదకి వెళ్ళాడు. హోరేబు లేక సీనాయి కొండ 2 మాటలు ఒకటే. అక్కడికి వెళ్ళాడు. ఆయన పైకి వెళితే కింద అందరు ఏం చేస్తారంటే లోకములు ఉన్నటువంటి అన్నిటిని పెట్టుకున్నాడు. దేవుడు కానీ దాన్ని పూజిస్తున్నాం. అరే, నేను మీ కొరకు ఇంత కష్టపడితే, మీ కొరకు శాసనాలు నేను తీసుకురావడానికి వెళ్తే మీరు తాగుతూ తిరుగుతూ దూడను చేసుకున్నారు, దూడకు నమస్కారం చేస్తున్నారు. ఆ దూడను చేసుకోవటానికి అక్కడున్న స్త్రీలు పురుషులు వారికి ఉన్నటువంటి బంగారము వెండి అన్నీ చేశారు. ఆహారం అడగగానే అందరూ ముక్కులలో ఉన్నాయి, మెల్లలో ఉన్నాయి, వడ్డాను మొత్తం ఇచ్చేశారు. నువ్వు దూడను చేయమని చెప్పారు. దేవుని పిల్లలారా, దేవుడు కాని దొరకు కాని దాని కొరకు ఎంత ఖర్చు పెట్టావు. ఆరంభ దినాల్లో పరమగీత పుస్తకం రాయటానికి నేను అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఒక సహోదరి అంటుంది, అయ్యా, నా జీవితకాలం అంతా దేవుళ్ళు కాని దానికి నేను ఏమేమో చేశాను, నేను నిజమైన దేవుని తెలుసుకున్నాను. ఆ పుస్తకం మీరు రిలీజ్ చేస్తున్నారు కదా, ఆ పుస్తకానికి నేను స్పాన్సర్ చేస్తున్నది ఆ తల్లి.
లేదు, ఆమె వెళ్ళిపోయింది ఈ లోకంలో. పరమగీతం పుస్తకం రాయటానికి ఆ తల్లి సాయం చేసింది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు అంటున్నాడు, దేవుడు బాధపడ్డాడు. మీరు ఆ దినము నావు కాలములో 120 సంవత్సరాలు దేవుని యొక్క స్వార్థ చేస్తే ఎవరు నమ్మలేదు. ఈయన రాతి పలకలు తీసుకోవటానికి, శాసనాన్ని తీసుకోవడానికి సీనాయి కొండ ఎక్కితే వీళ్ళందరూ కూడా ఏమైపోయాడో మోషే అని చెప్పి కింద దూడను తయారు చేసుకొని దాన్నే దేవునికి ఆరాధిస్తున్నారు. ప్రస్తుత దినాలు ఎన్ని జరుగుతూ ఉన్నాయి. అయితే నిజమైన సత్యదేవుడు గొప్పవాడు. మోషకు కోపం వచ్చింది, ఆయన కూడా మానవుడే. ఆ పలకలను పగలగొట్టాడు. ఏంటి మోషే ఈ పని చేస్తుంటే? ఏం చేశాను సార్, సైన్స్ లేకపోయాను, అపవిత్రతను సైన్స్ లేకపోయాను సార్, చచ్చిపోయిన పర్వాలేదు కానీ దేవుని కొరకు జీవిద్దాం అనేటువంటి ఆశ ప్రభువా అని చెప్పి మరలా కనికరము గల దేవుడు, ప్రేమ గల దేవుడు, వాత్సల్యత గల దేవుడు, నువ్వు మరలా ఇప్పుడు పైకి రా అని చెప్పాడు. రండి ఇప్పుడు కంటిన్యూగా చదవండి ఆ మాట. 2వ వచనం. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సినాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు, ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడనైనను కనబడకూడదు, ఈ కొండ ఎదుట గొర్రెలనైనను ఎద్దులనైనను మేయకూడదని సెలవిచ్చెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని శాస్త్రం చాలా గొప్పది. ఇప్పుడు ప్రపంచానికి దేవుడు ఒక చట్టం ఇచ్చాడు. అది ఎవరు చేయలేని చట్టం. దేవుడు ఇచ్చినటువంటి ఆ 10 ఆజ్ఞలోనే ఈ దేశంలో నాయకులను వారు చట్టం చేశారు. నిన్ను వలె నీ పొరుగును వారిని ప్రేమించుము, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ శక్తితోనూ నువ్వు ఆరాధించాలి. నువ్వు ఎవరిది కూడా పరులది ఆశించకూడదు, పరుల వారి భార్యను నువ్వు ఆశించకూడదు, భర్తను నువ్వు ఆశించకూడదు. నువ్వు అన్ని ఆ మాటలలోనే శాసనమంతా ఇమిడి ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా అలనాడు మోషే దేవుడైన యెహోవా యొక్క ఆజ్ఞ మేరకు సీనాయి కొండ మీద తీసుకున్నటువంటి ఆ 10 ఆజ్ఞల్లోనే ఎన్ని ఈ దినము శాసనాలు, చట్టాలు, యాక్టున్నాయో అవన్నీ కూడా ఇందులోనే ఇమిడి ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎస్. అయితే చట్టం చెప్తున్నాడు, నువ్వు వచ్చేటప్పుడు ఎవరిని ఎంట పెట్టుకొని రాకూడదు, నీతోటి ఎవరు రాకూడదు, ఈ కొండ మీద గొర్రెలు కానీ గొడ్లు కానీ ఎవరు ఉండకూడదు, ఈ కొండని ఎవరు తాకూడదు. ఏమయ్యా అంత అంటే ఆయన మహాపరిశుద్ధుడు. ఈ 2వసారి ఈయన 40 దినములు 40 రాత్రులు నీరైనా కూడా తాగలేదు. ఓదిరి 28 వచనం. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. చాలమ్మా. భోజనం చేయలేదు, అవునా? ఇదేనా ఉపవాసం? కరెక్టేనా? ఎస్. మనం ఉపవాసం ప్లాన్ చేసి ఎట్లా చేస్తాం? ముందుగానే గట్టి పాలు, చిక్కటి పాలు తాగి. తేడా ఉందే లేదా? తేడా ఉందే లేదా? దేవునికి మహిమ కలుగాక. నువ్వు ఇప్పుడు 40 దినములు 40 రాత్రులు ఈయన ఉన్నాడని నువ్వు ఉండగాకు, మళ్ళా పరదేశీ అని అంటావు. వద్దు, ఆ పని చేయకూడదు. ఈ శరీరాన్ని నీ స్తోమతను బట్టి ఉండు. ప్రైజ్ ది లార్డ్. నీళ్ళని నువ్వు తాగలేదు, ఏమి చేయలేదు. దేవుని కొరకు 40 దినములు పక్కా ఉన్నాడు. ఏమి ఉపవాసం చేశాడు. కొండ మీద ఉన్నాడు. దేవుని యొక్క మహిమతో నింపబడింది కొండంతా కూడా. ఎవరు కూడా రాకూడదు, నువ్వు ఎవరిని అంట పెట్టుకొని రాకూడదు అన్నాడు. నేను వస్తున్నా అన్నాడు. అంటే దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన పరిశుద్ధతకు ఎవరు తట్టుకోలేరు. ఆమెన్, ఆమెన్. ఎందుకు అందరూ సూర్యుని చూస్తే కళ్ళు కొడతారు? సూర్యుని చూస్తే కళ్ళు కొడతారు ఏండి? సూర్యుని చూస్తే కళ్ళు కొట్టరా మీరు? ఏండి ఎందుకు కొడతారండి? ఎందుకు కళ్ళు ఆరుకుంటారు? అదంటే రోషిని, అది ప్రకాశం. 10 రూపాయల బల్బును అలాగని చూస్తే ఇప్పుడు ఎదురుగున్న బల్బు చుట్టని చేత కాదు మాకు, అందుకే మేము పక్కకు చూస్తాం. దేవుని బిడ్డలారా, ఈ మహాపరిశుద్ధులైన దేవుని చుట్టానికి మన తరం కాదు, కానీ ఆయన వాక్యము ద్వారా ఆయన ఏమో మనకు తెలిసి ఉంటుంది పిల్లారా. అందువలన సీనాయి కొండ మీద అద్భుతం జరిగింది. 40 దినములు ఆయన సీనాయి కొండ మీద ఉన్నాడు. 40 + 40 ఎన్ని అండి? 80 దినాలు ఉపవాసం ఉన్నటువంటి చరిత్ర ఈ మోషకు ఒక్కటికే ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి లేదు ఈ చరిత్ర. ఒక ఆయన అన్నాడు, నేను 500 రోజులు ఉపవాసం ఉన్నాను అన్నాడు. ఒక ఆయన 500 రోజులు ఉపవాసం అన్నాడు. 5 నిమిషాల వాక్యం చెప్పలేకపోయాడు. మైక్ వేరే వాళ్ళకి ఇచ్చాడు. నీకు వందనాలనైనా
40 దినములు ఉపవాసం ఉండి ఆయన ఇచ్చిన శాసనాలు ప్రపంచంలో మారితే నువ్వు 500 చేసినవంటే నువ్వు నిలబడితే వాక్యం చెప్పాలంటే అందరూ పరిశుద్ధాత్మతో నింపబడతావు కదా. దేవుని శక్తి ఎటువంటిదనగా శరీరము చేసే పని కన్నా దేవుని ఆత్మ చాలా గొప్పది. దేవుని బిడ్డలారా, ఈయన తీసుకొచ్చినటువంటి ఈ శాసనాలు చాలా అద్భుతమైన శాసనాలు. ఆయన 40 దినములు ఉండుట వలన కుటుంబం రక్షింపబడింది. మనుషులంతా నాశనం అయిపోయారు. తిరిగి దేవుడు నోవహు కుటుంబం ద్వారా ఉత్పత్తి ఆరంభించాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఈయన కూడా నరులు ఎక్కలేని కొండ యేసయ్య మోషేని ఎక్కించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిన్ను ఎక్కించటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మోషే కొండ మీంచి దిగి వస్తూ ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటి అనగా, మోషే సినాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. ఇప్పుడు పగలగొట్టలేదు చాలమ్మా, ఇంతకుముందు పగలగొట్టాడు. ఎందుకు పగలగొట్టాడు? ఉల్టపల్ట పనులు చేస్తుంటే. ఉల్టపల్ట పనులు చేసే వారందరూ పగలగొట్టే వాళ్ళే ఉంటారు. ఇప్పుడు దేవుడు మంచిగా సావధానంగా ఇంతని ఇంటికి పంపమన్నాడు. ఆయన వస్తున్నప్పుడు ఆయన ముఖము ఎలా ఉందంటండి, ఎలా ఉందండి? ఆ కింది వచనాలు చూసినప్పుడు ఆయన అతనితో మాట్లాడుచుండగా ఆయన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండగా దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి ముఖము చాలా బాగుంటుందండి. ప్రైజ్ ది లార్డ్. రాత్రంతా మొబైల్ చూసిన ముఖము, రాత్రంతా ప్రార్థన చేసిన ముఖానికి తేడా ఉంటుందా లేదా చెప్పాలి. రాత్రంతా మొబైల్ ఆట ఆడుతుంటాడు ఒక్కొక్కడు, ఇదే పని అని దుప్పటి కప్పుకొని ఆడుతుంటాడు. అమ్మ నాళ్ళు దుప్పటి ఇచ్చింది ఎందుకు అని, సలిగి కాపుకోరా తండ్రి అని. ఏమో రాత్రంతా మొబైల్ పట్టుకుని ఉన్నాడు. నేను అంటాను, మా వర్షన్ ఏంటంటే, అవసరమా ఎవరితో మాట్లాడాలా మాట్లాడు, అయిపోయిందా తీసి పక్కన పెట్టు. ఆ మొబైల్ నీకు మళ్ళీ అవసరమే. ఏమ్మా ఎందుకు ప్రార్థన రాలేదు, ఎందుకు అవసరమే, ప్రస్తుత దినాలు అవసరమే, కానీ దాన్ని వాడుకో బాగా, దాన్ని దుర్వినియోగం చేసాక. పిల్లలందరికీ ఇప్పుడు అమ్మనాళ్ళ దగ్గర కొట్లాట. నా పక్క వాళ్ళు మమ్మీ, ఆ పక్క అమ్మాయి నాతోనే చదువుతుంది, ఆమె దగ్గర ఆపిల్ అనేటువంటి మొబైల్ ఉంది మమ్మీ, నా దగ్గర మామూలుది ఉంది మమ్మీ. ఎందుకమ్మా నీకంటే, వాళ్ళ దగ్గర ఉంది కదా నాకు ఇప్పి. ఈ చిన్న చిన్న పిల్లలు గొడవలు చేస్తుంటారు. మీరు అట్టివారు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి. నీకేం కావాలనో నీ అమ్మనాళ్ళు తప్పకుండా ఇస్తారు సరైన సమయంలో. అమ్మనాళ్ళని వేధించి బాధ పెట్టి రాత్రంతా మొబైల్లో ఉండకూడదండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని కొరకు జీవించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఎక్కడైనా రైల్వే స్టేషన్కి వెళ్తే, ట్రైన్లో కూర్చుంటే, బస్సులో కూర్చుంటే ప్రతి ఒక్కరూ మొబైల్లోనే. ఈ దినము సెక్యూరిటీ కాస్తున్నటువంటి చాలామంది డిపార్ట్మెంట్ వారు కూడా మనుషులు ఎట్టబోతుండ్రు కానీ వాళ్ళు ఆట ఆడగొచ్చుకుంటుంటారు. ఆడెవడు యాక్సిడెంట్ చచ్చిపోతుంటే కూడా వాడు మొబైల్ ఆడుకుంటుంటాడు. అరే ఇదేంద్ర కథ. డ్యూటీ చేసేవాడు కూడా మొబైల్ ఆడుకుంటాడు. దొంగలు రాకుండా ఉంటారా చెప్పాలి? దొంగలు రాకుండా ఉంటారమ్మా. అందుకే మీ ఇంట్లో కూడా దొంగలు వస్తుంటారు. మీరు టీవీ గట్టిగా పెట్టుకొని మొబైల్ చూసుకుంటుంటే మీకు తెలియకుండా దొంగ వస్తాడు, అన్నీ తీసుకుంటాడు. కిచెన్ రూమ్కి పోయి ఛాయ్ చేసుకొని తాగి అన్నీ తీసుకొని పోతాడు. మొత్తాన్ని దొంగని పట్టుకున్నారు. నువ్వు ఎట్లా పోయినావయ్యా ఆ ఇంటికి, ఎప్పుడు పోయినావయ్యా ఆ ఇంటికంటే, నేను పగిలిపోయినాను. ఎట్లా పోయినావు? వాకిలి తెరవబడింది, వాళ్ళు మొబైల్ చూస్తున్నారు, టీవీలు చూస్తున్నారు. నాకు టీ తాగాలనిపించింది, టీ చేసుకున్నాను, తాగినాను, తినొచ్చినాను. వాళ్ళు హాయిగానే ఉండారు, వాళ్ళకి తెలియదు. ఓ దేవుని పిల్లలారా, మిమ్మల్ని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు లేదా? మాట్లాడుతున్నాడు లేదా? మీ జీవితాన్ని సరిచేసుకోండి. దేవుని కుమారులు మనుషుల కుమారుతో పోయారు. సమస్యలు నెఫీలతో వచ్చేసింది. ఈ దినము కూడా అదే జరుగుతుంది. ఈ దినము మోషే ధర్మశాస్త్రం తెస్తే దాన్ని ఇంటానికి మోషే ధర్మశాస్త్రం అంటుంది, నీ పిల్లలకు దీన్ని బోధించు, రాత్రి బోధించు, పగలు బోధించు, పడుకునేటప్పుడు నీ పిల్లలకి దీని శాస్త్రం గురించి మాట్లాడు. నువ్వు మాట్లాడు, నీ వాక్యము నీ ఇంట్లో ఉంచు అని దేవుడు చెప్తే, ఈ దినాల్లో వాక్యము చదివేటానికి సమయం ఎవరి దగ్గర లేదు. బిజీ లైఫ్ అయిపోయిందండి. జిందగీ బిజీ ఓగయా. వాక్యం చదివారా? పోయిన వారంలో రోజుకు 10 అధ్యాయాలు ఎంతమంది చదువుతున్నారు? ఒక్కరేనా?
అమ్మ మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను, ఈ యూట్యూబ్ వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నాను, రోజుకు 5 అధ్యాయాలు ఎంతమంది చదువుతున్నారు? ఎస్, థ్యాంక్ యూ. ఎన్ని పనులున్నా పోనీ ఒక అధ్యాయం చదువుతున్నారా? చదువుకున్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు, చాలామంది ఎత్తారు. ఎంతమంది రోజు దేవునికి ఇవ్వాల్సిన సమయం దశం భాగం ఇస్తున్నారు? అనగా 2.5 గంట దేవుడు మీరు దీవించును గాక. ఆ దశం భాగం నువ్వు ఇస్తే నీ జీతంలో కూడా దశం భాగం ఇస్తావు. నీకు ఇది ఇవ్వకపోతే అది ఎట్లా చేస్తావు నువ్వు? లేక అది ఇచ్చి ఇది ఇవ్వకపోయినా, ఇది ఇచ్చి అది ఇవ్వకపోయినా కానీ మనము ఆ నౌకాలంలో ఉగ్రత కన్నా పాలు కావాలి. మోషే మొదటిసారి వెళ్ళినప్పుడు కింద ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా దూరం చేసుకున్నట్లు, దేవునికి దూరం అయిపోయినట్టు మనమైనా కావాలి. ఈయన కూడా 40 దినములు నీరు కూడా తాగలేదు, ఆహారం పుచ్చుకోలేదు, దేవుని కొరకు సాక్షిబిడ్డగా జీవించాడు. ఈ దినం మోసే మరలా ఈ భూమి మీదకి రాబోతున్నాడు. లూసిఫర్ వెళ్ళాడు, మిఖాయేల్ దగ్గరికి వెళ్ళాడు. మోసే బ్రతికున్నప్పుడు ఆయన ఎర్ర సముద్రం పాయలు చేశాడు. 10 తెగుళ్ళు ఆయన ఈ సముద్రం అంతా కూడా రక్తము కావాలంటే రక్తం అయిపోయింది. మిడతలు రమ్మంటే మిడతలు వచ్చేసాయి. దేవుని సైన్యమంతా మిడతలు వచ్చేసాయి. ఫరో జీవితంలో మారు మనసు లేకపోతే కఠినుడుగా ఉన్న వ్యక్తిని 10 శ్రమలతో చేసిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలను బంధకముల నుంచి విడిపించి వారిని పండగ చేసుకోవటానికి పంపించాడు. దేవుని పిల్లరా, ఆ మోషే సమాధి ఈ దినం వరకు ఎక్కడుందో ఎవరికి కూడా తెలియదు. చప్పలు కూడా దేవుని చూద్దామా. ఆ మోసే శరీరము గనక తెచ్చిపెట్టుకొని దానికి సమాధి కట్టి ఆడ ఒక క్రాసు పెట్టి ఇది మోసే శరీరం అని ఈయన పోతే చాలామంది ఈ దినంలో చర్చికి రాకుండా మోసే సమాధికి అడిగిపోతారు. మీలో కూడా చాలామంది అప్పుడప్పుడు అంతరాలు కట్టుకోవటానికి, మంత్రాలు కట్టుకోవటానికి చర్చికి వచ్చినట్టే వస్తారు. వాడు కూడా ఆకిస్తాడంట. ఆకిస్తే ఇన్ని లోపల బయటకు వస్తాయంట. మంచిదేంది, వాడు పేగులు బయటికి తీయలేదు నీకు. అండ్ ఒక ఆయన నాతోటి వచ్చి ఒకసారి ఒక ఆయన కుటుంబంతో వచ్చారు. వచ్చి పాస్టర్ గారు డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఈ టాబ్లెట్ తీసుకురమ్మన్నాడు పాస్టర్ గారు అన్నాడు. అప్పుడు మా వదినల ఇంట్లో నేను బాడెక్కున్నాను. మనకు తెలిసిన వాళ్ళే వాళ్ళు లేడు, ఆయన వెళ్ళిపోయాడు. చెప్తాను నేను తర్వాత చెప్తా, ఇప్పుడు చెప్పను అండి. ఆయన సార్ ఈ టాబ్లెట్ దొరకలేదు సార్, 10:30 అయిపోయింది సార్, నేను అక్కడికి పోయానంటే నేనేం చేశాను, అయ్యో పాపం మా ఇంటికి వచ్చాడని. ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకుని డాక్టర్ రాసింది. ఎక్కడెక్కడ తిరిగి బల్లారి అంతా తిరిగి రాత్రి 12 గంటలకు 12:30కు టాబ్లెట్ మొత్తానికి తెచ్చాను. నేను అనుకుంటే తెచ్చిస్తాను, యాన్నోసారి కాళ్ళు ఏళ్ళు పట్టుకొని అయ్యో పాపం తెచ్చేసి అని ఆయన టాబ్లెట్ వేసుకొని పాస్టర్ అన్నం చేసింది తిన్నారు, పండుకున్నారు బాగా. అమ్మ పెద్ద మీరు కింద ఉన్న ఇంట్లో పండుకున్నారు. దేవుని స్తోత్రం, బాగా అవుతలే అని అనుకున్నాను. నేను పొద్దున్నే పాలకపోతుంటే ఈ మహానుభావుడు ఏం చేసిందంటే, అయ్యా పాస్టర్ గారు అన్నాడు. పొద్దున్నే ఎవడు మా ఇంటికి ఒకడు ఆకిస్తాడు వానికి అడిగిపోయినాడు. ఈడేం పాస్టర్ గారిని ప్రైజులాడు హల్లెలూయా అన్నాడు. ఆడిగిపోయినాడు, వాడు ఆకిస్తే అన్ని బయటికి పోతాయంట. దేవా నీకు వందనాలనైనా, నీకు వందనాలు. ఇట్లాంటి మహానుభావులు మన దగ్గర లేరు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఎవరైనా ఉంటే ఆ మంత్రగాలకు అడిగిపోతాయి. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా రాలవా? నువ్వు ఎవడైనా కానీ మంత్రగాన్ని తీసుకొచ్చి చెట్టుకు చింతకాయలంటే వాడు ఏమన్నా చెప్పు, నీ శ్లోకాలు చెప్పు, నువ్వు రాలగొట్టు చూద్దాం, రావు. మీరు కూడా ఎవరు కూడా పోవద్దండి, ఇందులో అన్నీ ఉన్నాయి. నువ్వు దేవుని శాస్త్రాన్ని పాటిస్తే దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఏ ప్రాపస్ ఎవరికేం చెప్పాల్సిన పనిలే. నీ ప్రాపస్ ఉంది కదా, నీ చరిత్ర అంతా దీంట్లో రాశాడు. నీకేం కావాలో అన్నీ దీంట్లో రాశాడు. హల్లెలూయా. ఎవరైనా ప్రాపస్సులు చెప్తారంటే చర్చి కొడిచిపెట్టి ఆయన సార్ నాకు ఏముంది సార్ ప్రాసెస్ ఆయన రాసి ఇస్తాడు. ఆయన 5వ తారీఖున 2వ నెల 3 ఆ సంవత్సరంలో నువ్వు గర్భం ధరించిన వాళ్ళకు ప్రాపస్ ఏం చెప్పాలా? పుడితే మగ పిల్లోడన్న పుడతాడు, లేకపోతే అంతేనా ఇంకేమైనా పుడతారా? ఆయన నీకు మగపిల్లోడు పుడతాడంటే బా దేవా స్తోత్రాలు తండ్రి హల్లెలూయా అని తీసుకుని నిలబెట్టు. ఉన్నట్టుండి ఆడపిల్లే పుట్టింది. ఇప్పుడు ఎవరికి చెడ్డ పేరు వచ్చింది చెప్పండి, చెప్పాలి మీరు. దేవునికి బదనామా కదా. ప్రాపస్సులు చెప్తుంటే ఎవరు పోవద్దు, స్వస్థతలు చేస్తుంటే ఎవరు కూడా పోవద్దు. నీకు దేవుడు ఈ దేహాన్ని గురించి 10 సంవత్సరాలు చదువుకున్న డాక్టర్లు ఉన్నారు.
ప్రార్థన తప్పకుండా చేసుకో. దేవుడు ఆ వైద్యులకు జ్ఞానం ఇచ్చి నిన్ను స్వస్థపరిచే యెహోవా తప్పకుండా నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. కానీ ఆ స్వస్థపరుస్తానని ఆ చేతిగుడ్డలు తీసుకోవటము ఇవన్నీ ఎందుకండి? దేవుని ఈ మధ్య ఈ దినాల్లో ఎంతోమంది ఆ యూట్యూబ్లో ఎంత తిట్లు తిడుతున్నారు ఈ మా సారులను బట్టి. అయ్యా సారు గారు వందనాలు. ఎన్నిదిగో దీంట్లో రాశాడు, గాయపరుచువాడను నేనే, గాయమును కట్టువాడను నేనే, స్వస్థత నీకు శీఘ్రముగా లభించునుగాక, వాతావరణ పీడితులు మాడిపోయినప్పుడు నీకేదో తొందర వస్తుంది. ఇది దేహము, మానవ శరీరము. మోషే దేహము ఎక్కడ ఉంది అని యూదాపత్రిక 9వ వచనం రండి చదవండి. నేను చెప్తున్న మాటలు మీరు బైబిల్లో చూసుకోండి ఒకసారి. పత్రిక 9వ వచనం. అధ్యాయం ఉండదు, 1వ అధ్యాయం కనుక. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో అనగా సైతానుతో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి నీకు తీర్పు నీవు దూషించి తీర్పు తీర్చి తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక నేను. అనగా మోషే శరీరం అరుగుతున్నాడు, లూసిఫరు, సైతానుడు, అబద్ధికుడు, దొంగ. అనగా ఈయన సమాధి పెట్టుకుంటే చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఏమంటారు? అందుకే ఈ దినాల్లో వాక్యం చెప్పే దైవజనుని దగ్గరికి చాలామంది విశ్వాసులు పోరు. కానీ ఈ స్వస్థలు పరుస్తున్నాడంటే, చేతిగుడ్డలు ఇస్తున్నాడంటే అబ్బా పద 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 పద, డాక్టర్కి ఎందుకు ఫీజు చేయాలి పద. ఏమున్నారు మీరు ఇప్పుడు విన్నారా? అలా కాదు. దేవునికి తెలియకుండా ఏ రోగము నీకు రాదు. దేవానికి స్తోత్రాలు. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా. దైవజనుడు భక్త సింగ్ గారు ప్రభు కొరకు జీవించాడు. చనిపోకముందు 10 సంవత్సరాలు ఆయన కోమలో ఉన్నాడు. ప్రభు కొరకు జీవించాడు. ఏ దినము కూడా దేవా నేను ఎందుకని అడగలేదు. ఆ వ్యక్తిని నిలబెట్టి మంచంలో నుండే స్వార్థ మోగించాడు. యేసయ్య నీకు రోగం రావాలని మేము ప్రార్థన చేయట్లేదు, కానీ నిన్ను బాగు చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీవు ఎలుగుమయమై ఉన్నావు. చీకటి దూరమైపోతుంది నీ జీవితంలో. మానవ శరీరము కనుక వాతావరణము భోజనాలలో అనేక తొందరలు రావచ్చు. చింత చేయొద్దు. నీ ఆరోగ్యం గురించి, నీ గురించి చింత చేస్తున్నాడు యేసయ్య. చప్పట్లు కొడదామా? యాజకాత్మము చేసేదను కృపామయుడా నీలోనా. తెలుసుదామా? తెలుసుదామా? నీలోనా నివసింపజే సినాందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీతో నివసింపజే సినాందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. తెలుసుదామా? నా గుడారికి రాదు. నీ నోటి మాటలు బట్టి నీ కుటుంబానికి ఏ అపాయం రాదు. ఏ అపాయం
కాలములో 40 దినములు ప్రచండ వర్షం కురిచింది. 40 అనేటి సంఖ్య. మోషే కాలములో కూడా 40 ప్లస్ 80 దినాలు ఆయన కొండ మీద ఉన్నాడు. ప్రపంచానికి చట్టాన్ని తెచ్చాడు, గవర్నమెంట్కి ఇచ్చాడు. ఆ చట్టంలోనే దేవుడు ఎక్కలేని కొండ ఎక్కించాడు. క్రొత్త నిబంధన కాలములో దావీదు ప్రవచనం చెప్పాడు, యేసయ్యను గురించి చెప్పాడు. యేసయ్య ముద్దు నుండి చిగురు పుట్టును అనే మాట మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకున్నప్పుడు, సమయం అయిపోయింది నేనే చెప్తాను వినండి. ఆయన 40 దినములు ఉపవాసం అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని దినాలునండి? ఆయన కూడా నీళ్లు తాగలేదు, అన్నం వెళ్ళలేదు. అమ్మా సరే, నీ శరీర దేహ వైఖరి నాకు తెలియదు అమ్మ, నువ్వు తప్పకుండా నీ శరీరాన్ని బట్టి డాక్టర్ గారు చెప్పారా ట్యాబ్లెట్ వేసుకోమని, తప్పకుండా వైద్యుల మాట విను, ట్యాబ్లెట్ వేసుకో, అన్నం తిను. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. చెప్పులు కొడదామా? ఎక్కడుంది ఆ మాట? మత్తయి సువార్త 5వ అధ్యాయం 8-11 5వ అధ్యాయము వచనం 8వ వచనమా? ఓకే, ఎస్. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. 8వ వచనంలో వాక్యం రాయబడింది. దేవుని పిల్లారా, నీ హృదయం బాగుంటే, నీ మనసు బాగుంటే, నీ జీవితం బాగుంటే, యేసయ్యను నువ్వు అనుదినము ఆయన నీతో తిరిగినట్టే, నీతో కలిసినట్టే, నీతో నడిచినట్టే ఏంటి నీకు అలాగనే వాతం అనిపిస్తుంది. దేవా నీకు స్తోత్రాలు. ప్రభువా ప్లీజ్ ఉదయాన్నే తండ్రి, ఇదిగో నాయన ఉదయాన్నే ఛాయ్ తాగుతూ దేవుని స్తుతించారా? ఉదయాన్నే ప్రార్థన చేసుకున్నారా? భార్య లేక భర్తతో, అన్న లేక తమ్ముళ్ళతో కలిసి ప్రార్థన చేసుకున్నారా? ఎంతమంది చేసుకున్నారు? ఓ ధన్యులు, మీరు ధన్యులు. లేకపోతే అలవాటు నేర్చుకోండి. ఎవరినంతటి వాడే నువ్వు చేసుకోయా, నాది నేను చేసుకున్నాను, నువ్వు చేసుకోయా, నాది నేను. అంటే దీని అర్థం మీ ఇద్దరికి పొత్తు లేదు అని అర్థం, అంతేనా? మీకు ఇద్దరికి అవగాహన కుదరటం లేదు అని అర్థం. అందుకని ఎవరిదోలు చేసుకోవటానికి కాదు, ఒక 2 నిమిషాలు నాయన ప్రార్థన చేసుకుందాం, రారా నాయన, రారా బంగారు కొడుకు, రారా బంగారు తల్లి, రామ్మరా చిన్న ప్రార్థన చేసుకుందాం. మా నాయన రాయ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటున్నారా? చేసుకుంటే మీరు ధన్యులు, లేకపోతే ఇప్పటి నుంచి జ్ఞాపకం చేసుకుని. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసు ప్రభువారు 40 దినములు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆయన సువార్త చేయక మునుపు, ఆయన సువార్త చేస్తున్నప్పుడు చూడండి, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకో అన్నాడు. అవసరమే లేదు. నీ మాట నేను ఎందుకు తినాలా? ఈ రాళ్ళను రొట్టెలు తీసుకుని తినాల్సిన పని మాకేమొచ్చింది? హల్లెలూయా. రాళ్ళగానే ఉంటేనే గోడలు కట్టవచ్చు, బిల్డింగ్లు కట్టవచ్చు. ఏండి రొట్టెలు భూమిలో పండిస్తున్నాడు ప్రభువారు. గోధుమలో, జొన్నలో, సజ్జలో, మరొకటో ఏదో రాగులో రొట్టెలు చేసుకుని తిందాం, గోధుమలతో తిందాం, క్యా ఫర్క్ పడతా హై. నువ్వు చెప్తే నేను అంతెందుకు చేయాలా? అందుకే అనాది కాలములో ఇదే మంత్రం పెట్టాడు. ఎవరికి? నౌ కాలములో, నెఫీలులు ఉన్న కాలములో
రాక్షసులు ఉన్న కాలంలో దేవుని కుమారులు నరుల కుమార్తె పోయారు, వారితో పిల్లలు కన్నారు. ఈ నరుల కుమారులు చాలా అందంగా ఉంటారంట. ఈ దేవుని కుమారులు వాళ్ళని చూసి తట్టుకోలేక వారు తెలిపారంట. దేవుడు పశ్చాత్తాపడ్డాడు. ఇది పరిశుద్ధ గ్రంథం చేతపట్టుకున్న మీరు, భార్య భర్తలుగా ఉన్న మీరు, నీ చక్కనైన భార్య, నీ చక్కనైన భర్త, యవనస్తుల పిల్లలు, మీ వంతు వచ్చే వరకు మీరు దేవుని యొక్క ఆధ్వర్యంలో దైవజనుల యొక్క ప్రేరేపణ కొరకు మీరు ఎదురు చూసినప్పుడు మీకు కలిగిన భర్త లేక భార్యతో తృప్తిపడి ఉన్నట్లయితే దేవుడు మీ జీవితాన్ని దీవిస్తాడు. అందంగా బైబిల్ పట్టుకున్నారు. ఇది ఇడిచిపెట్టి పాపములో పరిగెత్తి ఈ పాపమైన హస్తాలను, ఈ పరిశుద్ధమైన హస్తాలను నువ్వు పాపమైన కార్యాలు చేస్తే జాగ్రత్త. ఆ దినము నోవు కాలంలో ఏం చేసాడు? మనుషులను చెప్పరు. అది అవసరమా? మనకు అవసరమా? మోషే 40 దినాలు ఉపవాసం ఉండి పైకి వెళ్తే వీళ్ళందరూ ఆడుకుంటూ పాడుకుంటూ తాగుతూ డ్యాన్స్ చేసుకుంటూ తెచ్చిన బంగారం కాళ్ళకు చేతులకు ముక్కులకు ఉన్నాయి అన్నీ కూడా ఏం చేశారండి? వాళ్ళు దూడం చేయమని ఇచ్చారు. అపవాది కాదు, దేవుని కార్యం కొరకు చెయ్యి, దేవుని నేను దీవిస్తాడు. ఇప్పుడు నువ్వు రాళ్ళను రొట్టెలుగా చేసుకోమంటే నాకు అవసరం లేదన్నాడు యేసయ్య. ఆ తర్వాత ఎత్తైన కొండ మీద తీసుకెళ్తాడు. అక్కడ 2:5 వచనం అంటాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే పై నుంచి కిందికి దిగమంటాడు. నాకెందుకు అవసరమా? మెట్లు పెట్టిన మెల్లగా దిగిపోదాం. కొండెక్కినోడు ఎక్కిన స్థలం నుంచి దిగి రాలేడా? హల్లెలూయా. ఆ నుంచి ఎగురు దూకాల్సిన పని ఏముండదు. ఒక వ్యక్తి 5 అంతస్తులు 10 అంతస్తులు పెట్టాడంటే ఒకటి లిఫ్ట్ పెడతాడు, లేకపోతే మెట్లు పెడతాడు. హల్లెలూయా. ఆ నుంచి దూకాలంటే వాడు ప్రాణానికి తెగించి వాడు సావటానికే కదా వచ్చింది. నాకు అవసరం లేదన్నాడు. రైతులాడు. మీరు కూడా చాలామంది కోపం వస్తే నేను ఆ కొండ ఎక్కి దూకుతాను, ఆ బిల్డింగ్ ఎక్కి దూకుతాను, ఆ కరెంటు, చాలామంది కరెంటు పట్టుకుంటారు. నాకు ప్రభుత్వం న్యాయం చేసి కరెంటు పట్టుకుంటే నువ్వేసేస్తావు. నువ్వు నన్ను బాగా చూసుకోలేదు, నేను మాత్రలు వేసుకుంటుంటాను, నువ్వు నన్ను బాగా చూసుకోవటం లేదు, నేను నిద్ర మాత్రలు తెచ్చుకుంటాను. ఏం మాటలు. ఇదిగా యేసు ప్రభు వారు ఆ 40 దినములు ఉపవాస ప్రార్థన ఉంటే ఈ ఎన్ని శోధనలు వస్తే ఏమైనా అన్నాడు నాయనా? నువ్వు నాకు బండి కొనిస్తే ఇంట్లో ఉంటాను, లేకపోతే నేను చచ్చిపోతాను. అరే నువ్వు నాకు ఎన్నో, నువ్వు ఇక్కడ అంటే దేవుని కుమారుడు అయితే ఒక ఏమంటే ఛాలెంజింగ్ అంటే అతన్ని పురుకొల్పుతుంటే నీ యొక్క మాటలకు నేను లొంగేవాడిని కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతటితో ఊరుకోలేదు. చూడ ఏం చేశాడు ఆఖరి మాటలో, ఇదిగో అంటున్నాడు, అమ్మా కాదు మరలా 8వ వచనంలో 4:8 మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి తోడుకొని పోయి ఈ లోక రాజ్యాలన్నింటినీ నీకు ఇస్తాను. అబ్బా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దీనికోసం నేను ప్రార్థన చేశాను. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మొత్తం ఇస్తాడంట, ఈ బల్లారి మొత్తం నాకు ఇస్తాడంట ప్రభు. స్తోత్రం హల్లెలూయా. నాయనా దేవునికి స్తోత్రం. తండ్రి ఈ బల్లారి ఇస్తాం, మళ్ళీ బాంబే కూడా ఈ ప్రభు, అది బాగా బిజినెస్ బాగుంటుంది, అది మొత్తం ఈ స్వామి. తండ్రి భారతదేశాన్ని మొత్తం ఈ ప్రభువా, ఇదిగో ఈ మహానుభావుడు గొప్ప దేవుడు అంటున్నాడు. ఇదెంత ఇస్తే అసలు నీకు బల్లారి మొత్తం ఇస్తే నీకు నిద్ర వస్తుందే? ఆ ఉన్న నిద్ర కూడా రాదు. వస్తుందండి. అందుకే నీ స్తోమతను బట్టి యేసయ్య నీకు ఏమి ఇయ్యడు. యేసయ్య అంటాడు, నీకు ఎంత కావాలో అంత ఇస్తాను, 3 పూట్ల బువ్వ పెడతాను, ఉండటానికి ఇల్లు ఇస్తాను, నెలకు ఒకసారి రోజుకు కట్టుకునే బట్టలు కూడా నీకు ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. నీ లాకర్లో రోజుకు 2 సార్లు వేసుకున్నా కానీ నీకు ఉంటాయి. హల్లెలూయా. దేవుడు నేను దీవించును గాక. యేసయ్య అన్నాడు, నాకు ఇవన్నీ వద్దన్నాడు. వద్దన్న తర్వాత అపవాది శోధించింది. శోధనకు యేసుప్రభు వారు గురి కాలేదు, నిలబడ్డాడు. అప్పుడు దేవదూతలు వచ్చి, అనగా 11 వచ్చిన 2వ భాగంలో, ఇదిగో అపవాది అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసి సఫలు కూడా దేవుని చూద్దామా. ప్రైజ్ ది లార్డ్. 40 దినములు జరిగిన విషయము ప్రపంచాన్ని కూల్చివేశాడు. దేవుని మాట విననొల్ల వారికి 40 దినములు ప్రార్థన చేస్తే కింద అందరూ కూడా మోషే కాలంలో ఇష్టానుసారంగా తిరిగారు. యేసు ప్రభు వారు 40 దినములు ప్రార్థన చేశాడు. అపవాదిని ఎదిరించాడు. ఎక్కలేని కొండ నన్ను ఎక్కించు, మోకరిద్దామా. యేసయ్యా ఎక్కలేని కొండ నన్ను ఎక్కించయ్యా. అన్ని కొండల కంటే పరలోక రాజ్య కొండ ఉంది. ఆ కొండకు మనం వెళ్ళాలంటే యేసయ్య చేసిన పని మనం చేయాలి. ఒలివ కొండలకు ఆయన వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థనలో గొప్ప కార్యాలు జరిగించాడు, నూతనమైన కార్యాలు జరిగించాడు. నిన్ను గురించి నీకు ప్రాపస్ అవసరం లేదు. నిన్ను గురించి ఆల్రెడీ ప్రవచనం చెప్పాడు యేసయ్య.
నీ చరిత్ర అంతా, నా చరిత్ర, మన చరిత్ర అంతా దీంట్లో ఉంది. నువ్వు బాగుంటే ఆ దినము దేవుని కొరకు కష్టాలు పడిన కుటుంబాలను ప్రభు కాపాడాడు. కలువరి శిలువలో వారిని ఆదరించాడు. దేవుడు గొప్పవాడు. నా దేవా స్తోత్రాలు. నీ చరిత్ర రాయబడి ఉంది, ప్రపంచ చరిత్ర రాయబడి ఉంది. మోషే ఆ దినం ప్రపంచానికి చట్టము తెచ్చాడు. నీకు తెలిసి ఉండాలి, ఆ 10 ఆజ్ఞలోనే అన్ని యాక్ట్లు ఉన్నాయి. ప్రతి శాస్త్రం అందులోనే ఉంది. దేవా స్తోత్రాలు, పరిశుద్ధుల స్తోత్రములు. 40 రోజులు 40 రోజులు. ఎన్ని రోజులు నువ్వు ఉపవాసం ఉన్నది లెక్క కాదు, కానీ ఎన్ని దినాలు నువ్వు పరిశుద్ధంగా ఉన్నది చాలా ప్రాముఖ్యము. నోవహు కుటుంబాన్ని రక్షించాడు కదా, మోషేను దేవుడు రక్షించాడు కదా, యేసయ్య రక్షకుడుగా వచ్చాడు కదా. అందరినీ నువ్వు ఉపవాసం ఉన్నా లేకపోయినా నేను రక్షించడానికి వచ్చాడు కదా. నీ దేహ పరిస్థితి ఆయనకు తెలుసు, నీ శరీర విషయం ఆయనకు తెలుసు. దేవుడు నిన్ను ముట్టి బాగు చేస్తాడు, స్వస్థపరిచే యెహోవా ఆయనే. దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా రక్షక, మా జీవితాన్ని బాగు చేయి స్వామి. మోషే శరీరాన్ని మాకిస్తే ఇంకా 10 రూపాయలు డబ్బులు సంపాదించుకుంటాం. ఎందుకనగా ఆయన ముట్టితే ఆ దినాల్లో ఆయన నోటి మాటతో అది పెట్టుకొని బాగా చేస్తామనుకున్నారు. మిఖాయిల్ అంటాడు, గద్దిస్తాడు. నువ్వు మోసే శరీరాన్ని అడుగుటకు తెగించడానికి నీకు ధైర్యం ఎక్కడ? మోసే మామూలు వ్యక్తి? ఎస్. తప్పుడు కొడదామా? మహాపరిశుద్ధ స్థలములో మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు, మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. తప్పని కొడదామా? ఆనందిద్దామా ప్రభులో? అందరము ప్రతి గౌరవం ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. అందరు కలబెట్టి ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. బహుదూతములో మునిగనే చెమట రక్తముగా
అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. ప్రతి ఘోర పాపిని కడిగేది ఆయన రక్తము. నీ గాయాలు స్వస్థపరిచేది యేసయ్య చెంగు. నిన్ను బాగు చేయటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే నోవహు కాలములో ఎంతో మంది తిరస్కరించారు. నెఫీలులు రాక్షసుల దగ్గరికి పరిశుద్ధులు వెళ్ళారు. వారి పిల్లలు బాగుండారని చూసి వర్తుపోయారు, పరిశుద్ధుని కోల్పోయారు. ఆ దినం ప్రపంచం నాశనం అయిపోయింది కదా. మోషే కాలంలో ఆయన కూడా 40 దినములు 40 రాత్రులు ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు, కింద కూడా అందరూ దూడను చేసుకొని ఆరాధిస్తున్నప్పుడు, అయ్యో నా కష్టం వ్యర్థమైపోయానని పలకలు పగలగొట్టాడు. తిరిగి రమ్మని చెప్పాడు కనికరము గల దేవుడు. నీ కొరకు తిరిగి 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 ఎన్ని పర్యాలు దేవుని యొక్క మాటలు చెప్పాడు. ఆయన కూడా 40 దినములు 40 రాత్రులు. కొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు వారు కూడా 40 దినములు నీళ్లు కూడా తాకుండా ఆయన ఉపవాసం ఉన్నాడు. నీ కొరకు నా కొరకు గెస్సెమనే తోటలో ఆయన ఒలివ కొండల మీద అవును స్వామి, బహు దుఃఖములో మునిగేనే, చెమట రక్తముగా మారేనే. యేసు రక్తము, రక్తము, రక్తము. ఆయన గాయాలతో నిన్ను స్వస్థపరుస్తాడు యేసయ్య. యేసు రక్తము, రక్తము. నీ బలహీనత తీసివేస్తాడు యేసయ్య. అమూల్యమైన రక్తము, ఆయనకు తెలియకుండా ఏం రాదు నీకు. నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. ఆయన ప్రశస్తమైన రక్తములో నీ పాపములు కడిగి శుద్ధీకరించి దేవుని కొరకు సాక్షిపుళ్ళగా జీవించారు. నోవహు ఎక్కలేని కొండ ఎక్కాడు, మోషే ఎక్కలేని కొండ ఎక్కాడు, యేసయ్య ఎక్కలేని కొండ ఎక్కి అపవాదిని జయించి వచ్చాడు. వీరందరికంటే గొప్ప కొండ పరలోక రాజ్యపు కొండ మనల్ని ఎక్కించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఈ భూమి మీద నువ్వు నమ్మకంగా జీవించినట్లయితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. కనికరం గల తండ్రి, ప్రేమ గల యేసయ్య, మా జీవితానికి మీరు పురుకొలిపారు. మా ఆత్మీయ జీవితాన్ని మీరు మరలా ఒకసారి పురుకొలిపినందుకు స్తోత్రాలు. మేము మీ కొరకు జీవించే కృపనియండి. మోసే శరీరాన్ని కాదు మేము అడిగేది, మీ రక్తము మీ దేహములో మేమున్నప్పుడు, మేము పరిశుద్ధులుగా జీవించినప్పుడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ప్రభువా, ఎక్కలేని కొండ, ప్రభువా, ఎవరు ఎక్కలేని కొండ, పరలోక రాజ్యం కొండనెక్కే కృప మాకు అనుగ్రహించండి. నీ ప్రియబిడ్డలను దీవించి ఆశీర్వదించి మీరు జీవితాల ద్వారా మహిమ పొందండి. నమ్మకస్తులుగా సాక్షి బిడ్డగా మీరు కనపరుచు వారుగా ఉండే కృపనియండి. నోవహు సాక్షి బిడ్డగా జీవించాడు, మోషే సాక్షి బిడ్డగా జీవించాడు. మీరందరికీ ప్రపంచానికి మాదిరి చూపించారు. దేవా, మీకే ఘనత, మీకే ప్రభావం, సమాధానముగా వీరిని పంపండి. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెను. మన తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి విశ్వాసము ఇప్పుడు మనందరికీ యేసయ్య కృప
సదాకాలము తోడై నిలిచి ఉండును గాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.